హాయ్ అందరికీ, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజు సాటర్డే కదా, మా వారికి అయితే ఏ షిఫ్ట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లేచాను. చూస్తున్నారు కదా, క్లైమేట్ ఇలా ఉంది, అంటే రెయిన్ పడిందనమాట, అందుకే ఇలా ఉంది. చాలా చల్లగా అనిపించింది. ఫస్ట్ అయితే ఇంకా ఈరోజు నేను పూజ దీపారాధన ఏమీ చేయలేదు. ఫస్ట్ నేను బ్రేక్ఫాస్టే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఎందుకంటే 5:30 కల్లా నేను మా వారికి బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టేయాలి. ఫస్ట్ అంబల్ చేసేసాను. ఒక 10 మినిట్స్లో ఇది చల్లారిపోతే ఫాస్ట్గా ఇది కూడా ప్యాక్ చేసేస్తాను. అందుకే బయటని పెట్టాను, చల్లగా ఉంది కదా క్లైమేట్. ఈలోగా నేనైతే చూస్తున్నారు కదా, ఓవర్ నైట్ ఓట్స్, చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అవి సోక్ చేసి పెట్టాను. యాపిల్స్ కూడా కట్ చేశాను. అంబలి ఒక బాటిల్లో వేసాను. ఇవన్నీ కూడా ప్యాక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టైం ఉంది కదా, పిల్లలు ఇంకా లేగలేదు. ఈలోగా బయట బాల్కనీ అంతా కూడా మాప్ స్టిక్ పెట్టుకొని ముగ్గులైతే వేస్తున్నాను. సాటర్డే కదా, ఇంకా అలవాటు అయిపోయింది. ఈరోజు దీపారాధన అయితే చేయలేదన్నమాట. అంటే కొంచెం డిలే అవుతుంది, ఎందుకంటే దేవుడి గది క్లీన్ చేయాలి అనుకున్నాను. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఎంట్రన్స్ బయటే కదా, అందుకనేసి బయట అంతా కూడా క్లీన్ చేసేస్తాను. ఇల్లు కూడా క్లీన్ చేసి ఏది క్లీన్ చేయాలనుకుంటున్నానో ఆ రూమ్ మట్టుకి వదిలేస్తాను. వేరే అన్నీ కూడా నీట్గా చేసేస్తాను. ఇంకా అలా ముగ్గురు వేసుకున్న తర్వాత పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. కందిపప్పు వేశాను. పప్పు సొరకాయ వండుదాం అనుకుంటున్నాను అనమాట. కొంచెం పసుపు పచ్చిమిర్చి అది వేసి కుక్కర్లో పెట్టేశాను. రైస్ అయితే నార్మల్గా స్టీల్ బౌల్లోనైతే వండేసాను, కుక్కర్లో అయితే వండలేదన్నమాట. ఈలోగా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ అనేది ఉండదు కదా, ఎవరికైనా సరే ఇంతే. లంచ్ బాక్సెస్ ఉన్నప్పుడు ఇంతే అనమాట. తర్వాత చూసారు కదా, సొరకాయ అయితే చాలా చిన్నది, చాలా లేతగా ఉంది. ఈ పీస్ నేనేమొచ్చి పప్పులో వేసేస్తాను. ఆ చిన్న పీసు, ఆ పీల్స్ తొక్కలు ఏవైతే ఉన్నాయో అవైతే పచ్చడి ప్రిపేర్ చేద్దాము పిల్లల మటుకు అనుకున్నాను. తర్వాత ఇగో టమాటో, ఉల్లిపాయలు, సొరకాయ వేసేసి కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసేసి మళ్ళీ ఒక విజల్ వచ్చే వరకు మూత పెట్టాను. నాకు మరీ పప్పు మెత్తగా అయిపోతే నచ్చదు, అందుకనేసి కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే అలా మెత్తగా అయిపోద్ది అనమాట. అందుకనేసి పప్పు అయితే పెట్టేశాను. ఈలోగా ఫ్రెష్ వాటర్ అయితే పట్టుకుంటున్నాను వంటకి. ఈరోజు మా వారి బ్రేక్ఫాస్ట్కి అది ఉండదు కదా, కొంచెం టైం అయితే మిగులుతుంది. అందుకనేసి ఈరోజు వాటర్ బాటిల్స్ కూడా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట నీట్గా. ఈలోగా పప్పు ఉడుకుతుంది ఒక పక్క రైస్ అయితే కుక్ అవుతుంది. ఆ రెండు అయ్యేలోగా నేను ఈ బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. బాటిల్స్ ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను. నాకు వాటర్ ఫిల్ చేసినప్పుడు కంపల్సరీగా బాటిల్స్ క్లీన్ చేస్తేనే నచ్చుతుందనమాట. బ్రష్ అది ఏమీ ఉండదు, కానీ స్క్రబ్బర్ మాత్రం లోపలికి పెట్టేసి దాన్ని మంచిగా కొంచెం వాటర్ వేసి మనం షేక్ చేస్తే మంచిగా వదిలిపోతాయి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి పచ్చడి, ధనియాలు, మినపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నాను. దీంట్లోనే మనం ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఎండుమిర్చి అయితే కొంచెం రెడ్ కలర్లో బాగుంటుంది. నేను ఈరోజు అయితే పచ్చిమిర్చి, టమాటో వేసుకున్నాను అనమాట. తర్వాత మనం ఏదైతే కట్ చేసామో ఆ తొక్కలు ఉంటాయి కదా, చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు ఆ తొక్కలు. అదేవిధంగా కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం ఆనపకాయ ముక్క కూడా వేసి కొంచెం పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా కొంచెం ఆయిల్ అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి. అదే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేస్తే టేస్ట్ బాగుంటుంది, మనం వాటర్ వేయవలసిన అవసరం ఉండదన్నమాట. ఇక పులుపు కోసం అయితే కొంచెం గోంగూర వేస్తున్నాను. పులుపు కోసం నేను ఎక్కువగా కొంచెం గోంగూర కానీ లేదా లెమన్ కానీ వేస్తాను. చింతపండు ఎక్కువగా వాడనన్నమాట, సాంబార్కి అట్లకే వాడుతూ ఉంటాను. ఇది ఒక 5 నిమిషాలు కుక్ అయితే మనకి అయిపోతుంది. నేనైతే చూస్తున్నారు కదా, స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇది ఇక మిక్సీ బౌల్లో వేసాను, అది చల్లారిపోద్ది. ఈ పనులన్నీ అయ్యేటప్పటికి పక్కన పెట్టేశాను. ఇక దోశ బ్యాటర్ అనమాట. దోశ బ్యాటర్ కూడా ఎప్పటికప్పుడే నేను కొంచెంగా రుబ్బుకుంటాను. ఇది పిల్లలకి నాకు బ్యాటర్ అనమాట.
దోశలు అయితే వేసాను. దోశలు తీసే క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు దోశ వేసాను అనమాట. పిల్లలిద్దరికి 2 దోశలు వేసేసుకున్నాను. ఇంకా అదే మళ్ళీ ప్యాన్ పెట్టకుండా నేను కూడా 2 దోశలు వేసి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. దీంట్లోకి సపరేట్గా చట్నీ అది ఏమీ చేయలేదు. ఆనపకాయ పొట్టుది ఉంది కదా పచ్చడి, ఆ పచ్చడి వేసి పిల్లలకైతే పెట్టేస్తాను. ఇక్కడ పప్పు సొరకాయ అయితే ఉడికిపోయింది, మంచిగా చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం కొంచెం కలుపుకొని పోపు అయితే వేసుకోవాలి. పోపులో తప్పకుండా నేను మెంతులు వేస్తాను. మెంతులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, అదేవిధంగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి పోపు వేసేస్తాను. పోపుకి ఇంకా వేరేగా కళాయి అది పెట్టను. ఇదే గరిటెతో నేను పోపు అయితే వేస్తానన్నమాట ఎప్పుడు కూడా. పిల్లలకైతే ఇగో అంబలి కొంచెం అంబలి ఇచ్చేసాను. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను. నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను అనమాట. చేసేసిన తర్వాత నేను దేవుడి మందిరంలోకి వచ్చాను. ఇక స్నానం చేసి వచ్చాను. వచ్చి ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక బ్లౌజ్ పీస్ పైన ఇలా ముగ్గు చాక్ పీస్తో వేసుకొని పెయింట్ అయితే చేస్తున్నాను. వైట్ పెయింట్ ఉంటే బాగుంటుంది, కానీ వైట్ పెయింట్ నా దగ్గర అయితే అవైలబుల్ లేదనమాట. ఇక వర్క్ అదే మనం చేసే పని ఆగిపోతుంది అని చెప్పేసి నేనైతే ఎల్లో పెయింట్ ఉంటే ఎల్లో ఫ్యాబ్రిక్ పెయింట్తోనే అలా ముగ్గులు వేసేసుకున్నాను. నవరాత్రులు వస్తున్నాయి కదా, దేవుడి మందిరం అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. దేవుడి మందిరం క్లీన్ చేయడానికి నాకు ఎలా లేదన్నా ఒక 3 అవర్స్ వరకు పడుతుంది. ఎంత ఫాస్ట్గా క్లీన్ చేసినా సరే ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను కదా, ఎక్కువ టైమే పడుతుంది. ఇవన్నీ కూడా చూపించలేదు, నేను అన్నీ కొంచెంగానే చూపించాను. డీటెయిల్గా చూపిస్తే మనకి వీడియో అన్నది లెంత్ ఎక్కువైపోతుందన్నమాట. ఇవన్నీ కూడా ఇలా చేసి ఇవన్నీ కూడా వాష్ చేసుకొని అవన్నీ కూడా మళ్ళీ వేసుకున్నాను అనమాట. వేసుకొని అన్నీ కూడా సర్దుకున్నాను. ఇలా రెగ్యులర్గా పూజకి ఇవేమొచ్చి అన్నీ కూడా కొత్తవి, ఏమన్నా అయిపోతే ఇందులోంచి తీసుకుంటాను ఈ ర్యాక్లోంచి. ఇక ఇవన్నీ కూడా విగ్రహాలు అవి కూడా తోమేశాను. ఇత్తడి సామాన్లు ఎక్కువగా ఉంటాయన్నమాట, తోమడానికి చాలా టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ ముగ్గు వేసింది ఇలా వేసుకున్నాను అనమాట. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వైట్ పెయింట్ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది, కానీ వైట్ పెయింట్ అయితే లేదనమాట. ఇక్కడ కిందనైతే లక్ష్మీదేవిని పెట్టుకున్నాను. అదేవిధంగా ఎప్పుడు ఎలా సర్దుకుంటానో అదే విధంగా సర్దేసుకున్నాను అనమాట. కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా అన్ని విగ్రహాలని కిందనే పెట్టుకుంటాను. అంటే మనం నించొని పెట్టలేం కదా, ఫోటోలన్నీ పైన పెడతాను. పూలు పెట్టేసి పూజ అంతా మాత్రం కిందే చేసుకుంటాను, కూర్చొని చేసుకునేలాగా. ఇలా విగ్రహాలకి, ఫోటోలకి అన్నీ కూడా కొంచెం పసుపు, గంగాజలము, పచ్చకర్పూరము వేసిన నీటితోని ఫోటోలన్నీ కూడా తుడిచేసాను. అదేవిధంగా కొంచెం కంఫర్ట్ కూడా వేసి ఈ కిందన ఈ అంతా కూడా ర్యాక్ అంతా కూడా తుడిచాను అనమాట. ఫోటోలు మట్టుకి కంఫర్ట్ వేయలేదు, పచ్చకర్పూరం వేసాను. ఈ రిమైనింగ్ మాత్రం కంఫర్ట్ వేసి క్లీన్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా శుభ్రం చేసుకొని ఇక దీపారాధన అయితే చేశాను. దీపారాధన చేసేటప్పటికి ఇక 10 o'clock అయిపోయిందనమాట. అయినా సరే క్లీన్ చేసాక తప్పకుండా నేనైతే దీపారాధన అనేది చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా పూలు పెట్టి కొంచెం ధూప్ స్టిక్ వెలిగించేసాను. ఇలా నాకు కొంచెం ఆనందంగా అనిపిస్తుంది. ఇలాగైతే చేశాను. ఇక సాయంత్రం అయితే మంచిగా పూజ చేసుకోవచ్చు అనుకున్నాను. తర్వాత అయితే మా చిన్నత్తయ్య అయితే ఫోన్ చేశారనమాట. ఎక్కడో వర్షం పడుతుంది కదా, పుట్టగొడుగులు వచ్చాయి అని చెప్పారు. అయితే వీడియో షూట్ చేయొచ్చు అని చెప్పి వెళ్ళాము. ఒక 4 members వెళ్ళామన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, ఇలా మష్రూమ్స్ అయితే హార్వెస్ట్ చేశాను. అన్నీ కూడా విడిపోయాయి అన్నమాట, బడ్స్లా లేవు. చూస్తున్నారు కదా, ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేశాను. ఇవన్నీ కూడా సండే, ఈరోజు సాటర్డే కదా కుక్ చేయను. సండే అయితే కుక్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ కూడా మష్రూమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట. ఇది ఇక్కడ కూడా మేము బయటికి వెళ్ళాము, అంటే పొలంలో దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ కూడా ఒక 2 hours అయితే వేస్ట్ అయిపోయింది.
వేస్ట్ అయిపోవడం అంటే సరదాగా హ్యాపీగా అనిపించింది, కానీ వర్క్ చేసుకోవడానికి ఇంకా టైం అయితే సరిపోలేదన్నమాట. చూస్తున్నారు కదా, అంత లెక్క కూడా మష్రూమ్స్ చాలా సంతోషంగా అనిపించింది. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్ చేసి వాళ్ళకి, మాకు, మా అత్తయ్య వాళ్ళకి అందరికీ కూడా కొంచెం కొంచెంగా తీసుకున్నామన్నమాట. కానీ ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఇంకొంచెం టైం అయితే ఇవన్నీ కూడా పురుగులవి వచ్చేస్తాయంట. కానీ ఇప్పుడైతే ఫ్రెష్‌గా అనిపించాయి. చూస్తున్నారు కదా, వైట్‌గానే ఉన్నాయి మష్రూమ్స్ అన్నీనా. అయితే హార్వెస్ట్ చేస్తున్నాం కానీ కిందకొస్తాయంట. కానీ చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ విరిగిపోతున్నాయి. ఒక్కటి కూడా పొడవుగా రావట్లేదనమాట. ఇలా మష్రూమ్స్ అన్నీ కూడా తీసుకున్నాము. నార్మల్‌గా అయితే మా దగ్గర రూ. 100 పావు అమ్ముతారు. 400 కేజీ. అలాంటిది మాకైతే ఈరోజు ఒక 2 కేజీస్ వరకు దొరికాయి. చూస్తున్నారు కదా, అందరికీ షేర్ చేసుకుంటే తక్కువే అనమాట. ఎక్కువ ఉన్నా సరే ఏం చేసుకుంటామని చెప్పేసి అందరికి ఇచ్చేసాము. నేనైతే మష్రూమ్స్ తినను, కానీ అవి హార్వెస్ట్ చేస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళి ఇవన్నీ కూడా వాష్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. తర్వాత పకోడీ అయితే వేశాను. పిల్లలు వచ్చే టైం అయిపోయిందని చెప్పేసి పకోడీ అయితే వేశాను. బయట వర్షం అయితే పడుతుంది. పకోడీలో నేను అన్నీ వేస్తాను, కానీ కొంచెం సేపు రెస్ట్ ఇస్తానన్నమాట పిండిని. సోడా అయితే వేయను. కొంచెం వాము కూడా వేస్తాను మెత్తని పకోడీలో. చూస్తున్నారు కదా, వాము వేసి మిక్స్ చేసి పక్కన పెడతాను. కొంచెం పలచగా కలుపుతానన్నమాట. చాలా బాగా వస్తాయి, ఫ్లఫీగానే వస్తాయి పకోడీలు. కానీ నేనైతే సోడా అది కూడా వేయను. ఇప్పుడైతే పకోడీస్ అయితే వేసాను. ఇవి మనకి ఇంట్లో చేసుకుంటే హెల్దీ అని నాకు ఉద్దేశం అనమాట. బయట మనం తీసుకునే ఆయిల్ బాగోదు. వాళ్ళు కూడా బాగానే చేస్తారు, కానీ ఆయిల్ బాగోదు. మనకైతే ఆయిల్ అయితే మంచి ఆయిల్ మనం యూస్ చేస్తాం కదా. ఒకసారి యూస్ చేసింది మళ్ళీ యూస్ చేయం కదా. అందువల్ల ఆయిల్ వల్ల ప్రాబ్లం ఏముండదు. నేనైతే ఈ ఆయిల్ని మళ్ళీ పోపులకి, తాలింపులకి అట్లకి వేసేస్తానన్నమాట. ఇలా మంచిగా పకోడీలన్నీ కూడా వేసేసుకున్నాను. వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. పిల్లలు వచ్చే టైం అయిపోయింది. ఇంకా పిల్లలకైతే బౌల్స్లో వేసి ఇచ్చేసాను. వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత. ఇక మా వారు కూడా వస్తే మా వారికి కూడా పకోడీలు సర్వ్ చేసి కొంచెం టీ అయితే పెట్టుకున్నాము. టీ పెట్టుకొని టీ అయితే తాగేసాము. నార్మల్గా రెగ్యులర్గా అయితే టీ తాగము. శనివారం, ఆదివారం మా వారు ఇంట్లో ఉంటారనమాట ఈవినింగ్ టైంలోని. మిగతా రోజులు బీ షిఫ్ట్. ఇవి 2 రోజులైతే ఏ షిఫ్ట్కి వెళ్తారు. అందువల్ల ఈ టైంలో అయితే నేను టీ పెడతాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, లంచ్ బాక్సెస్ మా పిల్లలవి, మా వారివి అన్నీ కూడా లంచ్ బాక్సెస్ అన్నీ వేసుకొని ఇక అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ వ్లాగ్ చూస్తున్నారు కదా, ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే కుకింగ్లోకి వెళ్తానన్నమాట. డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.